మోహన్ రెడ్డి ఎప్పుడు లండన్ వెళ్తున్నా ఏదో ఒక వివాదం. ఆయన విదేశీ పర్యటనలు అసలు ఆయన అడిగేస్తే వివాదం, అడిగేస్తే విధ్వంసంగా మారిన పరిస్థితుల్లో మనం గత 5 ఏళ్లలో ఒక 3-4 సార్లు వెళ్ళాడు. ఇది కరోనాలో ఒక సంవత్సరం వెళ్ళినట్టు లేడు. 2019 కరోనా అడ్డుకుందలేండి, భయంతో వెళ్ళలేదు. 2019లో వెళ్ళాడు. అప్పుడు కూడా స్పెషల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఏది ఇజ్రాయెల్ టీంతో స్పెషల్ సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తే దానికి దగ్గర 25 లక్షలు ఖర్చు పెట్టారు అప్పట్లోనే. అసలు ఇప్పుడు కూడా రేపొద్దున మరి ఎంబ్రాయర్ లివేజ్ ఏదో 1000 వస్తుందా, రేపు 450 కోట్ల విమానం వస్తుందా మరి లండన్ పర్యటనకి? గంటకి $14,800 ఇప్పుడు కూడా చెల్లిస్తాడా? ఆ స్పెషల్ ఫ్లైట్ మనం చూసాం లాస్ట్ ఇయర్ 2023లో లండన్ వెళ్ళినప్పుడు వేసుకెళ్ళిన ఫ్లైటు గంటకి 2,71,000 అద్దెంట. దాని ఖరీదే 450 కోట్ల విమానాన్ని తెప్పించాడు అప్పటి పర్యటనకి. అంతకుముందు కూడా వెళ్ళాడు లండన్. దావోస్ వెళ్తూ దావోస్ వెళ్ళాల్సినాడు, నేరుగా దావోస్ వెళ్ళాలి. దావోస్ వెళ్లకుండా ఏం చేశాడు, లండన్లో భార్య దించి దావోస్ వెళ్ళాడు. వచ్చేటప్పుడు మళ్ళీ దావోస్లో నుంచి వచ్చి లండన్లో భార్యని పికప్ చేసుకుని మళ్ళీ వచ్చాడు. టాక్సీ కాదు, ఆటో టాక్సీలా చెప్తున్నా. ఎప్పుడు అంతే. ఏది ఆయన టూర్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి ఢిల్లీ వెళ్తున్నప్పుడు కూడా భార్యని స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడ హైదరాబాద్లో దించి ఢిల్లీ వెళ్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు హైదరాబాద్లో భార్యని పికప్ చేసుకుని తాడేపల్లి వస్తాడన్నమాట. ఏదో సిటీ బస్సుల టైపు ఆయనకంతా కూడా. ఈ స్పెషల్ ఫ్లైట్స్ ఖర్చే మొదటి 16 నెలల్లోనే 26 కోట్లు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లకు కానీ స్పెషల్ ఫ్లైట్స్కి కానీ వాడిన ఖర్చు 100 కోట్లు అన్నమాట. ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందంటే ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు అన్నమాట. అసలు మామూలుగా ఖర్చు పెట్టలేదు. ఏది ప్రజాధనాన్ని ఎంత దుబారా ఖర్చులకు వాడాడంటే, ఎంత దుర్వినియోగం చేశాడంటే ఈ స్పెషల్ ఫ్లైట్సే ఉదాహరణ. అందుకే అంటోంది రేపు ఈ వెళ్ళే స్పెషల్ ఫ్లైట్ కూడా మరి ఖరీదంతా 450 కోట్లదా, లేదు అంతకు మించిన స్పెషల్ ఫ్లైట్ వస్తుందా, గంటకు ఎంత చెల్లిస్తున్నాడు అద్దె అంటోంది. దానిపైన చాలా యనమల రామకృష్ణుడు అప్పట్లో ఫైట్ చేశారు. అసెంబ్లీలో మా కౌన్సిల్లో ఆయన ధ్వజమెత్తాడు. దావోస్ వెళ్తూ లండన్లో నువ్వు ఆగటం ఏంటి, లండన్లో సీఎం ఆగడం వెనక మిస్టరీ ఏంటి అని ధ్వజమెత్తిన పరిస్థితి అన్నమాట. ఒక టూర్కి 45 కోట్లు ఖర్చు పెట్టాడండి. ఏది లండన్ టూర్కి. ఎంత దుర్వినియోగం చేశారనేది అక్కడే ఉదాహరణ. ఎంతమంది విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్య అందించవచ్చు?